గురుభ్యో నమ. ఈ సంవత్సర కాలంలో చంద్రగ్రహణం 7వ తేదీ ఆదివారము ప్రారంభమవుతుంది. ఈ భాద్రపద మాసంలో శుక్లపక్షంలో ఈ పౌర్ణమి రోజు ఈ గ్రహణము ఉద్భవించింది. మరి ఈ సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణము ఈరోజు రాత్రి 9:56 ప్రారంభమవుతుంది. 1:26 గ్రహణము పూర్తవుతుంది. ఈ గ్రహణం యొక్క సమయము 3:36 యొక్క గ్రహణ కాలం ఉంటుంది. మరి ఈ గ్రహణము ఏ ఏ రాశుల మీద ప్రభావం చూపుతుంది? గ్రహణం అనేటువంటిది శతభిష నక్షత్రము పూర్వాభద్ర నక్షత్రంలో మధ్యలో ఈ గ్రహణ కాలం అనేటువంటిది రావడం జరుగుతుంది. కాబట్టి శతభిష నక్షత్రము పూర్వాభద్ర నక్షత్రము కుంభరాశి పరిగణనలో ఉంటాయి. కాబట్టి ఆ రాశి వారు మాత్రం ఈ గ్రహణం అనేటువంటిది చూడరాదు. చూసినా కానీ దానికి తగినటువంటి గ్రహణ శాంతి చేయించుకోవడం చాలా ఉత్తమం. గ్రహణం అనేటువంటి తదుపరి దినం జొన్నలు, దానితో పాటు బియ్యము 1 కేజీ పావు, చిన్నది సర్పము యొక్క ప్రతిమ, ఈ వెండికి సంబంధించినటువంటి చంద్రవంక ఆకారంలో ఒక వెండి ఆకారం, పాలు, దక్షిణ ఇవి దానం ఇవ్వవచ్చు. తదుపరి దినం అంటే సోమవారం కానీ మంగళవారం కానీ బుధవారం వరకు కూడా దానం ఇవ్వవచ్చు. మిగతా వాళ్ళు ఏమైనా ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి గ్రహశాంతులు చేసుకోవచ్చు. మరి ఈ గ్రహణ కాలం లోపల భోజన నియమాలు అంటే, భోజనం అనేటువంటిది ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా కూడా 1:30 వరకు భోజనం చేయాలి. గర్భిణీ స్త్రీలు కానీ వ్యాధికి సంబంధించినటువంటి ప్రభావితమైనటువంటి వాళ్ళు కానీ 5:30 వరకు భోజనం చేయవచ్చు. ఈ చంద్రగ్రహణం భూమి చంద్రుడు ఈ యొక్క కక్షలో ఉన్నప్పుడు మాత్రమే 3 గ్రహాలు అంటే భూమి, చంద్రుడు, సూర్యుడు 3 కూడా ఒకే కక్షలో ఉన్నప్పుడు ఈ గ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. భూమి ముందు భాగంలో ఉండి ఈ చంద్రుడు మధ్యలో ఉండి ఇలా ఉండడం వల్ల ఈ గ్రహణ కాలం అనేటువంటిది ఏర్పడుతుంది ఒకే కక్ష లోపలికి వచ్చినప్పుడు. మరి గర్భావతితో ఉన్నటువంటి స్త్రీలు కూడా ఈ సాయంకాలం 5:30 వరకల్లా భోజనం చేయాలి. గ్రహణ నియమం అయితే రాత్రి 9:50 నుండి ఈ 1:30 వరకు గ్రహణానికి సంబంధించినటువంటిది పాటించాలి నియమాలు. ఆ నియమాలు పాటిస్తూ ఖచ్చితంగానే పడుకొని ఉండాలి. పడుకున్నప్పుడు కూడా నిద్రించాల్సినటువంటి అవసరము లేదు, మెలకువగా ఉండాలి. అంతే తప్ప వేరే ఇతరేతర ఏ పనులు కూడా చేయరాదు. వేరే పనులు చేయడం వల్ల ఏం సంక్రమిస్తుంది అంటే, పుట్టినటువంటి పిల్లలకు గ్రహణపు మొర్రి అని ఈ పదవి మీద ఒక చెర్రుగా ఉండడము, సరిగ్గా ముఖ కవలిక సరిగ్గా ఉండలేకపోవడము, ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి గర్భిణీ స్త్రీగా ఉన్నటువంటి వాళ్ళు సాయంకాలం 5:30 వరకు భోజనం చేసేయండి. రాత్రి 9:50 నుండి 1:30 వరకు గ్రహణానికి సంబంధించినటువంటి నియమాలని పాటిస్తూ మెలకువగా ఉంటూ చూడండి. వీరే ఏ ఇతరేతర పనులు చేయరాదు. మలమూత్ర విసర్జన లాంటిది కూడా చేయరాదు. మాకు ఆకలి ఇస్తుంది, మరి ఏం చేయాలి అంటే, గ్రహణము ప్రారంభము కాక మునిపే పాలు కానీ పళ్ళు కానీ తీసుకోవాలి. అది కూడా అల్పంగా, బాగా ఎక్కువగా కాకుండా ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. మరి గ్రహణం యొక్క ప్రభావం వల్ల ఆలయాల యొక్క మూసివేత, గ్రహణం యొక్క ప్రభావం అనేటువంటిది చంద్రగ్రహణం కాబట్టి 9 గంటల ముందే వేద ప్రారంభం అవుతుంది. కాబట్టి ఆర్మూర్లో ఉన్నటువంటి ఆలయమే కాదు, ప్రతి ఏ ఆలయమైనా కూడా మధ్యాహ్నం 1 గంట వరకు దర్భ తీసుకొని పోయి ఆలయంలో దేవతా విగ్రహాల పైన, నీటిపైన, జలంపైన, గృహంలో అయితే ఉన్నటువంటి పాత్రల మీద, నిల్వ ఉండేటువంటి వస్తువుల మీద ఈ యొక్క దర్భని వేసి ఆలయాన్ని 1 గంట వరకల్లా మూసివేయాలి. మరి తిరిగి ఎప్పుడు అంటే రేపు ఉదయం 5 గంటల వరకల్లా ఆలయాన్ని తీసి ఆలయం మిగతాదంతా కూడా శుభ్రం చేసి అక్కడి నుండి పుణ్యావాచనం కార్యక్రమం నిర్వర్తించి సంప్రోక్షణగా చేసి దేవతా విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటికి మళ్ళీ ధూపదీప నైవేద్య ఉపచారాలు చేసి భక్తులకు వచ్చినటువంటి భక్తులకు యథావిధిగా దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుంది. ఇక్కడనే కాదు, మన పెద్ద పెద్ద ఆలయాలు తిరుపతి నుండి పడితే ప్రతి ఒక్క ఆలయం కూడా రేపటి రోజు 5 గంటల తర్వాత ఈ యొక్క ఆలయ దర్శన భాగ్యాలు ఉంటున్నాయి. కాబట్టి భక్త మహాశయులందరూ కూడా గమనించి ఆదివారం నాడు మధ్యాహ్నం 1 గంట నుండి ఈ సోమవారం నాడు ఉదయం 6 గంటల వరకు ఈ యొక్క సంప్రోక్షణ జరిగి ఆలయ దర్శనం ఉంటుంది. కాబట్టి భక్త మహాశయులందరూ కూడా గమనించి ఈ చంద్రగ్రహణాన్ని సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన నియమాలతో పాటు జాగ్రత్తలు పాటించి ఆ చంద్రానుగ్రహం మీకు, మీ కుటుంబ సభ్యులు, యావత్ లోకానికి కలగాలని కోరుతూ మంత్ర జపము,
తపము, పట్టు విడుపు స్నానము, ఈ పట్టు స్నానము చేసి మీరంతా కూడా చంద్రుని యొక్క గ్రహంకు కృపాపాత్రులు కావాల్సిందిగా కోరుతూ శుభం భవతు.